ఏంజెల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియో వచ్చేసి మెటీరియల్ డిస్పాచెస్ అనమాట. అయితే ఏంటంటే నిన్న సండే కదా, యాక్చువల్లీ నిన్న బ్యారెట్ క్లిప్ ప్లస్ వన్ కట్ బ్యాంగిల్ డిజైనింగ్ వీడియో పెట్టాల్సింది. అయితే ఆదివారం కూడా మీరు సెలవు డేని ఎంజాయ్ చేయకుండా ఏం నేర్చుకుంటారులే అని చెప్పి నిన్న పెట్టలేదు. సో అది ఈరోజు ఈవినింగ్ 4 కల్లా వస్తుంది అనమాట. సో చెక్ చేసుకోండి వీడియో రాగానే. అండ్ అలానే ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మర్చిపోకుండా. అండ్ పెట్టిన వీడియోస్ని పెట్టినట్టు చూడండి. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోస్లో ఉంటుంది. అండ్ అలానే మంచి మంచి డిజైన్స్ అనేవి కూడా వీడియోస్లో అనేది ఉంటాయి. సో అయితే ఈ వీడియో నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా వరకు చాలా వీడియోస్లో చెప్పాను ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలి, లేదు అంటే మీకు మంచి ఇది రావాలంటే ఏం చేయాలి అంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. సో అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే నా హెల్త్ విషయంలో కానీ, లేదు అంటే నేను బిజీగా ఉండడం వల్ల కానీ, లేదు అంటే బల్క్ ఆర్డర్స్ మేక్ చేయడం వల్ల టైం సరిపోక కానీ నేను మొత్తానికి వీడియోస్ పెట్టడం అనేది ఆపేసాను అనమాట. అండ్ అలానే ఏంటంటే ప్రతి చిన్నది వీడియో క్లిప్ తీయాలి అనుకుంటే కనుక నాకు కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి వస్తాయి. సో 1 డేలో పెట్టడానికి ఒకే రోజులో 2-3 వీడియోస్ కూడా పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ చిన్న వీడియో తీసే గ్యాప్ కూడా లేదు అంటే మనం అంత చెయ్యట్లేదు అని అర్థం అనమాట. సో అందుకని నిన్న కొన్ని ఆర్డర్స్ అనేవి మేము డిస్పాచ్ చేసామన్నమాట నిన్న ఈవినింగ్ టైంలో. అయితే ఎలానో కొంచెం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి నేను ఆ సీన్స్ అనేది తీసాను. దీంట్లో ఏంటంటే మొత్తం ఈ వీడియోలో మనం 5 మెటీరియల్ ఆర్డర్స్ అనేది డిస్పాచ్ చేసాం. సో స్టిల్ ఈ రోజు వరకు కూడా మళ్ళీ చాలామంది అడుగుతారు మీరు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందా అని చెప్పేసి. సో క్యాష్ ఆన్ డెలివరీ అనేది అవైలబుల్ లేదండి, ఆప్షన్ కూడా లేదు. సో మీరు మెటీరియల్ ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటారో, లేదంటే బ్యాంగిల్స్ ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటారో పేమెంట్ అనేది మీరు ముందే చేయాలి. ముందే చేసిన తర్వాత మేము ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసి మీకు 2 డేస్లో ట్రాక్ ఐడి అది సెండ్ చేయడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇకపోతే కార్డ్బోర్డ్ బాక్సులు కూడా మేము ఇవి ఎక్కడా కొనలేదు, మాకు మేము కస్టమైజ్ చేయించుకున్నాము. అది ఎయిదర్ మెటీరియల్కి సంబంధించే కానివ్వండి, లేదంటే బ్యాంగిల్స్ ప్యాకింగ్కి సంబంధించే కానివ్వండి, మేము 3 సైజెస్లో కస్టమైజేషన్ అనేది చేయించుకున్నాం అనమాట. అది కూడా నేను మీకు తర్వాత వీడియో అనేది పెడతాను. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో, మీకు కూడా కావాలి అంటే కనుక సో వాటిని కూడా మీరు ఆర్డర్స్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా పెద్ద ఆర్డర్స్ అనేవి ఏంటంటే ఇలా కార్డ్బోర్డ్ బాక్సుల్లో వేస్తాము. అండ్ చిన్ని చిన్ని ఐటమ్స్ అయితే కనుక నార్మల్గా బబుల్ ర్యాప్లో చుట్టేసి కవర్లో పంపించేస్తాం అనమాట. సో ఇది ప్యాకింగ్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్సే. ఫస్ట్ అవన్నీ చూసుకోవాలి, వచ్చిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మేము 1-2 సార్లు చూసుకుని వేస్తాం దాంట్లో. అక్కడికి కొన్ని టైమ్స్లో ఏంటంటే కొంతమంది ఇంకా మిస్ అయినాయి అని చెప్పి మాకు మెసేజెస్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పార్సిల్ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీ వంతుగా మీరు అన్బాక్సింగ్ వీడియో తీసుకుని దాంట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ మిస్ అయితే అన్బాక్సింగ్ వీడియో మాకు షేర్ చేస్తే కనుక సో మిస్టేక్ మాదైతే కనుక మీకు మళ్ళీ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అమౌంట్ రీఫండ్ చేయడం కానీ, లేదంటే మళ్ళీ తిరిగి మీకు ఆ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది పంపడం కానీ చేస్తాము. సో అన్బాక్సింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ అలానే మీకు పార్సిల్ ఏమైనా కొంచెం ఓపెన్ అయినట్టు కనిపించినా, డ్యామేజ్ అయినట్టు కనిపించినా అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా మీరు తీసుకోవాలి. సో దానివల్ల మిస్టేక్ ఇన్ కేస్ మాదైతే కనుక మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయడమో, లేకపోతే ఆ మిస్ అయిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి పంపించడమో లాంటివి చేస్తాము. కాబట్టి కొంచెం శ్రమ అనుకోకుండా అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు హెల్ప్ అవుతుంది, సో మాకు హెల్ప్ అవుతుంది. అండ్ మెటీరియల్ ఆర్డర్స్ విషయంలో అయితే క్యాష్ ఆన్ డెలివరీ అసలు నాట్ అవైలబుల్ అనమాట. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మేము మ్యాక్సిమం ఆఫ్ ది ఐటమ్స్ అనేవి క్యాటలాగ్లో యాడ్ చేసాము. సో ఒకసారి క్యాటలాగ్ చెక్ చేసుకొని మీకు ఏమైతే ఐటమ్స్ కావాలో సో ఐటమ్స్ అనేవి కార్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ అలానే మీరు పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. ఫర్ సపోజ్ మీరు 2 డేస్ తర్వాత పేమెంట్ చేయాలి అనుకుంటే మీరు పేమెంట్ చేసే ముందే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి, కార్ట్ అనేది మాకు సెండ్ చేయండి. అంతేగాని వారం తర్వాత మేము పేమెంట్ చేస్తాము అని చెప్పేసి అలాగా కొంచెం టైం పాస్ చేయడానికి మాత్రం రావద్దు ప్లీజ్.
అండ్ అలానే ఇంకా వీడియోస్ సంబంధించి అయితే సాయంత్రం ఈవినింగ్ 4:30 కల్లా మీకు ఇంకో వీడియో అనేది వస్తుంది అనమాట. సో దాన్ని చూడండి. చూస్తే దాంట్లో కూడా మీకు బ్యారెట్ క్లిప్ ఎలా తయారు చేసుకోవాలి, సేమ్ బ్యారెట్ క్లిప్ మీద డిజైన్ వన్ కట్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో అనేది ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా సరే చేసేవచ్చు. కాబట్టి ఆ వీడియోని కూడా మిస్ అవ్వకండి. అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే, ఎవరైతే మెటీరియల్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళకి నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో అయితే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీకు ఇన్ కేస్ ఆఫ్ డిటీటీసీకి అయితే పర్ కేజీకి 120 రూపీస్ అనేది ఛార్జ్ ఉంటుంది. సో 500 గ్రామ్స్ నుంచి 600 గ్రామ్స్ అలాగా మీ పార్సిల్ వెయిట్ అనేది ఉంటే కనుక డిటీటీసీకి 80 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ అంటే డిటీటీసీకి చాలా కాస్ట్ ఎక్కువ ఉంది కదా అనుకుంటే కనుక పోస్ట్ కనుకోండి 1 కేజీకి 80 రూపీస్ అనేది మేము ఛార్జ్ చేస్తాము. సో అండ్ అలానే ఒకవేళ 500 నుంచి 600 గ్రామ్స్ లోపల ఉంటే కనుక 60 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాం. సో ఛార్జెస్ కూడా చెప్పేశాను కదా. అండ్ తర్వాత అంటే ఇన్ ఫ్యూచర్లో మేము కూడా 1000 అబోవ్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ ఇప్పుడు కాదు, ఆ ఫ్రీ షిప్పింగ్ అనేది ఎప్పుడు కూడా నేను అప్డేట్ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇదే. ఈవినింగ్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ 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 బాయ్.